ఏంటక్క మీరు మీ ఆయన విడిపోతున్నారా అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది అని అడుగుతున్నారు. మొన్న వైరల్ అయిన ఒక వీడియో గురించి చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు. నేనైతే ఈ వీడియోలో క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. దయచేసి ఈ వీడియో మొత్తం క్లియర్గా చూసి అప్పుడు నెగిటివ్గా స్ప్రెడ్ చేయండి. తెలియనిది అయితే నెగిటివ్గా స్ప్రెడ్ చేయొద్దు, ఓకేనా? నేను ముందు క్లారిటీ ఇస్తాను, అది విన్నాక మీరు కామెంట్ చేయండి. వినక ముందు అయితే కామెంట్ చేయొద్దు. ఇది చేతులు అయితే దండం పెట్టి అడుగుతున్నా. నేను లాస్ట్లో మొత్తం ప్రూఫ్స్ అన్ని పెట్టి మాట్లాడతానండి, చూపిస్తాను. దానికన్నా ముందు ఒకసారి ఏం జరిగిందో చెప్తాను, వినేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి, చూడండి. స్కిప్ చేయకుండా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంకా మార్నింగ్ నేనైతే చాలా పని చేశానండి ఈరోజు. ఇంట్లో బట్టలు ఉతికాను, మొత్తం క్లీన్ చేసుకున్నాను, కొన్ని సర్దుకోవాల్సి ఉంటే సర్దుకున్నాను. ఇంకా అంత పని చేసిన తర్వాత స్నానం చేసి వచ్చి ఫస్ట్ అయితే పాలు కలుపుకొని తాగాను అనమాట. తాగేసి ఇంక అప్పటికే బాగా లేట్ అవుతుంది. ఇంకా వంట పని కోసం అని చెప్పేసి చేస్తున్నాను. ఇది ఫ్రైడే వ్లాగ్ అండి. యాక్చువల్గా పిల్లలకి ఆ రోజు స్కూల్ లేదనమాట, అందుకే ముందు రోజు నైట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇంకా నాకు మా హస్బెండ్కి ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది కామెంట్ చేస్తున్నారండి, అక్క ఏంటి నువ్వు మీ ఆయన విడిపోతున్నారా, అసలు ఏమైంది మీ ఇద్దరి మధ్యలో, ఏం ప్రాబ్లం వచ్చింది అక్క, అంతలా విడిపోతున్నారని చెప్పేసి ఎవరికి తోచింది అయితే వాళ్ళు కామెంట్స్ అయితే పెడుతున్నారండి. కొంతమంది బాధతో అడుగుతున్నారు, ఇంకొంతమంది అయితే హ్యాపీగా పెడుతున్నారు. చాలామంది ఇంకా నెగిటివ్గా మాట్లాడుతున్నారు, బూతులు పెడుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే మెసేజెస్ పెట్టేస్తున్నారు అనమాట. దీని అంతటికి కారణం ఏంటి అంటే, నేను ఒక వీడియో అయితే పెట్టానండి. యాక్చువల్గా వీడియో ఇన్స్టాగ్రామ్లో 4 మిలియన్ క్రాస్ చేసింది, వైరల్ అయిపోయింది. యూట్యూబ్లో కూడా రీచ్ బాగానే వెళ్ళింది, బట్ ఇన్స్టాలో వైరల్ అయిందనమాట. ఇంకా అక్కడి నుంచి నాకు, అక్క నువ్వు మీ హస్బెండ్ విడిపోతున్నారా, మీ హస్బెండ్ వేరే అమ్మాయిని చేసుకుంటున్నారా, ఇలా ఇవన్నీ అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి. నిజానికి నేను ఒకటి చెప్తున్నాను వినండి, ఆ వీడియో మీరు క్లారిటీగా చూడలేదు. ఈ మెసేజ్లు ఎవరైతే పెడుతున్నారో ఒకళ్ళు పెట్టిన కామెంట్స్ చదివేసి మళ్ళీ మీరు పెట్టేయడం, వీడియో కంప్లీట్గా చూడకుండా పెట్టేయడం. అసలు కంప్లీట్గా ఏంటండి, కామెంట్స్ పెట్టడానికి వచ్చినప్పుడు నేను పిన్డ్ కామెంట్లో కూడా మొత్తం అంతా కూడా క్లియర్గా పెట్టాను, అది కూడా చదవకుండా. కొంతమంది కావాలని పెడుతున్నారు, కొంతమంది వాళ్ళు వీళ్ళు పెట్టిన కామెంట్స్ అవి చదివచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఒకళ్ళు ఏది మాట్లాడితే మిగతా వాళ్ళందరూ కూడా అదే మాట్లాడతారు కదా, సో అది జరుగుతుంది అనమాట ఇక్కడ. బట్ అందరూ అలా అర్థం చేసుకోలేని వాళ్ళు కాదండి. కొంతమంది అయితే అర్థం చేసుకుని ఆ వీడియో ఏంటి అని క్లారిటీగా తెలుసుకున్న వాళ్ళు, అంటే కంగారు ఎవరికైతే ఉందో వాళ్ళు 40 సెకండ్స్ వీడియో కూడా చూడకుండా కంప్లీట్గా ఒక నింద అయితే వేసేసారనమాట. యాక్చువల్గా నేను ఆ వీడియోలో పెట్టింది ఏంటి అంటే, ఒకసారి ఇది విన్నాక కంటిన్యూ చేస్తానండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం గురూజీ శివ గారు ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, స్త్రీ పురుష వశీకరణ, తాంత్రిక విద్యతో అన్ని సమస్యలకి పూజలు చేస్తారండి. స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ కి సంప్రదించండి. ఒక సబ్స్క్రైబర్ స్టోరీ ఆర్ ఫాలోవర్ స్టోరీ అండి. నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తూ ఉంటారు కొంతమంది, మా స్టోరీస్ ఇవి, మా ప్రాబ్లమ్స్ ఇవి. మళ్ళీ ఇది కూడా మీరు అబద్ధం అంటారేమో, నాకు వీలైతే ఒక స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. ఆ వీడియోలో నేను స్క్రీన్ షాట్ ఇవ్వకపోవడమేమో, ఇవన్నీ నా మీద వేసి మాట్లాడారు. అండ్ స్క్రీన్ షాట్ ఇచ్చినా సరే నేను వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయను. అంటే నేను ఏం మాట్లాడానంటే, ఇలాగా ఒక అతను వాళ్ళ వైఫ్ని ఇలా చీట్ చేస్తాడనమాట. అంటే ఒక 40 సెకండ్స్ వీడియోలో నాకు ఇంత క్లారిటీగా ఇలా చెప్పడానికి ఉండదు. ఇలా నా హస్బెండ్ ఇలా ఫ్రెండ్తో రిలేషన్ పెట్టుకున్నాడు, ఏంటిది అని అడిగితే నిన్ను పిల్లల్ని వదిలేస్తాను కానీ తనే కావాలంటున్నాడు, నేను పేరెంట్స్ దాకా కూడా తీసుకెళ్ళాను, ఇప్పుడు అయినా సరే తను మారట్లేదు, ఆ మోసగత్తితోనే వెళ్ళిపోతున్నాడు, ఇలా సంథింగ్ ఫాస్ట్గా షేర్ చేసి, మన సబ్స్క్రైబర్ తన స్టోరీని ఇలా షేర్ చేసుకున్నారండి నాతో అని చెప్పేసి నేను చెప్పి అది మన సబ్స్క్రైబర్ స్టోరీ అని క్లియర్గా చెప్పి, మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో కూడా నేను దిస్ ఈజ్ అవర్ సబ్స్క్రైబర్ స్టోరీ అని కూడా పెట్టానండి. అది విన్న కొంతమంది అర్థం చేసుకుని నార్మల్గానే కామెంట్ చేసి వెళ్ళారు, నార్మల్గా వదిలేశారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, మీ హస్బెండే అలా చేశారా అని చెప్పేసి వీడియో కంప్లీట్గా చూడకుండా స్టార్టింగ్ ఒక ట్రెండ్ హస్బెండ్ అనేదో మరి ఏం విన్నారో, లేదంటే వేరే వాళ్ళు పెట్టిన కామెంట్, కొంతమంది కావాలనే బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఇది చేయాలని చూస్తారండి, బ్యాడ్ చేయాలని. వాళ్ళ కామెంట్స్ చదివి వచ్చి కొంతమంది వీడియో సరిగ్గా చూడకుండా మాట్లాడుతున్నారు. కానీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, మీ ఇద్దరు విడిపోతున్నారు కదా, మరి ఇంకా డీపీలో ఎందుకు మీ హస్బెండ్ పెట్టుకుని ఉన్నావు, మీ హస్బెండ్ డీపీ రిమూవ్ చేసే నీది పెట్టుకో, మీ ఇద్దరు విడిపోతున్నారు అని చెప్పేసి కొంతమంది. ఇంకొంతమంది అయితే, ఎందుకక్క మీరు ఇద్దరు విడిపోతున్నారు, మీరు ఇద్దరు బాగానే ఉన్నారు కదా, అసలు ఏం జరిగిందని. ఇంకొంతమంది మంచిగా, కొంతమంది చెడుగా, కొంతమంది మంచిగా, ఇలాగా మొత్తానికి అందరూ కూడా ఒక్కటే పట్టుకొని అడుగుతున్నారండి. అది సబ్స్క్రైబర్ స్టోరీ అండి బాబు. నేను అది కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, తర్వాత వీడియోలో చెప్పాను. 40 సెకండ్స్ వీడియో కూడా కంప్లీట్గా చూడకుండా ఒక నింద వేసేస్తే కరెక్టా అండి అది, చెప్పండి. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఇవన్నీ కామనే అని మీరు అనొచ్చు, అన్నీ తీసుకోవద్దని. బట్ కామనే, కానీ
ఇంతలా వైరల్ చేసేసి 10 మంది ఒక మాట నమ్మితే ఓకే, వేలల్లో మంది నమ్మితే అది కరెక్ట్ కాదు కదా. అందుకని నేను ఈ వీడియో గురించి మాట్లాడాలనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఎందుకులే లైట్ తీసుకుందాం, నేను ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, అందులో చెప్పాను. కొంతమంది రిప్లైలు కూడా ఇస్తున్నారండి, తన సబ్స్క్రైబర్ గురించి కదా చెప్పారు, మీరేంటి అలా మాట్లాడుతున్నారని కొంతమంది రిప్లై కూడా ఇస్తున్నారు. సో సర్లే వాళ్ళే తెలుసుకుంటారులే అని అనుకున్నాను. కానీ లేదు, దీని గురించి చెప్పాలి అని చెప్పేసి కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు అనమాట. ఎందుకక్క అసలు ఒక క్లారిటీ వీడియో చెయ్యొచ్చు కదా మీరని కొంతమంది అడుగుతున్నారు. అందుకనేసి ఇలా అనుకుంటున్నారు కదా అందరూ, ఒక వీడియో మీరు పెట్టారంటే మీరు దానికి చెప్పాలి కదా అని చెప్పేసి నేను పెట్టిన అందులో క్లారిటీ ఇచ్చేసానండి ఆల్రెడీ. సరిగ్గా చూడకపోవడం వల్ల కొంతమంది పెట్టిన నెగిటివ్ కామెంట్స్ చదివేసో ఇలా మాట్లాడితే నేను ఏం చేయలేను అనమాట. ఇంకా మొత్తానికి అదైతే మన సబ్స్క్రైబర్ స్టోరీ అండి. నేను మా ఆయన బాగానే ఉన్నాము. ఇంకా వీడియోస్ కూడా కలిసి చేస్తున్నాం కదా, చూస్తున్నారు కదండి. ప్రతిరోజు వీడియోలో కనిపించాలంటే అవ్వదు, కానీ మ్యాక్సిమం తను మన వీడియోలో అయితే ఖచ్చితంగా 2 డేస్కి ఒకసారి, రోజు విడిచి రోజు ఒక్కోసారి డైలీ కూడా కనిపిస్తూ ఉంటాడు, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ నేనైతే పిండిలు రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా భోజనం చేసేసి పిండిలు అవి రెడీ చేసుకున్నాను. మళ్ళీ మా హస్బెండ్ కూడా తినేసి బయటికి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయాక ఇంకా ఆయన అయితే ఈరోజు రావడానికి బాగా లేట్ అవుతుంది నాకు అని చెప్పేసి నేను లాస్ట్లో మీరు అడిగిన కామెంట్ ప్రూఫ్ అన్నీ కూడా పెట్టయితే చెప్పానండి, క్లియర్గా లాస్ట్లో ఇచ్చాను చూడండి, చూసాక తెలుస్తుంది. సర్లే అని చెప్పేసి కొన్ని వాటర్ ఉంటే అవి చెంబులో పోసేసి అక్కడ కడిగేసి అయితే పెడుతున్నాను అనమాట వాటర్ తెచ్చుకోవడానికి. ఇంకా తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, నైట్ డిన్నర్ చేయడానికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇక్కడ మా శ్రీయాన్షి పాప అయితే ఇంకా నీ ఒక్కదానికోసం ఏం వండుకుంటావు ఇట్రా అని చెప్పి వాళ్ళు ఇడ్లీలు అయితే వేశారంట. ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ అయితే చేసాం. మా శ్రీయాన్షి పాప ఏమో బొమ్మలు వేస్తుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చాక ఇప్పుడు పిల్లలిద్దరిని తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. కామెంట్స్ అయితే ఘోరంగా వస్తున్నాయండి, 1 కాదు 2 కాదు వేలల్లో ఉన్నాయన్నమాట. నేను రిప్లై ఇవ్వడానికి కూడా నాకు ఇబ్బంది, అన్ని కామెంట్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అందుకే నేను ఈ వీడియో అయితే చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్నాను. చూడండి మీరే 2473 కామెంట్స్ అయితే ఇప్పటివరకు వచ్చాయన్నమాట అండి. చాలామంది, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది అసలు ఏం జరిగిందని అడుగుతున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళైతే పెట్టేస్తున్నారండి. అసలు కొన్ని కామెంట్స్ అయితే ఎందుకు పెడుతున్నారా బాబు అని అనిపిస్తున్నాయి. అసలు వీడియో క్లారిటీగా చూడరు, ఏముండదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు పక్కన వాళ్ళ సంసారం గురించి అసలు ఆలోచనే లేదు. నేను ఆ వీడియో కోసం మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తానండి, దయచేసి అది వినండి ఫస్ట్. ఇదిగోండి ఒక నిమిషం. ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అయినా అని మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మెసేజ్ చేశారండి. అలాంటి వాడితో ఉండాలా విడిపోవాలా? ఓకే, సో ఇక్కడ నేను క్లారిటీగా చెప్పానండి, ఒక చిన్న స్టోరీ చెప్పి మన సబ్స్క్రైబర్ ఇలా అడిగారు అని చెప్పి నేనైతే మీకు చెప్పాను. సో మీరు ఏం మాట్లాడుతున్నారు దాని కింద, అది నా స్టోరీ అన్నట్టుగా మీరు ఇక్కడ ఫస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను అది మన సబ్స్క్రైబర్ స్టోరీ అని చెప్పి, నా తప్పు లేదు. ఒక 40 సెకండ్స్ వీడియోలో ఎంతసేపు అని చెప్తాను, 10 సార్లు చెప్పలేను కదా, ఒకసారి చెప్పా. సో ఆవిడ అడుగుతున్నారు అని కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పా. తర్వాత మళ్ళీ ఇక్కడ దిస్ ఈజ్ అవర్ సబ్స్క్రైబర్ స్టోరీ అని చెప్పి కూడా కామెంట్ పిన్ చేశాను. ఇది ఇన్స్టాగ్రామ్లో పిన్ చేశాను, యూట్యూబ్లో కూడా పిన్ చేశాను సేమ్ కామెంట్. అండ్ దీనికి చూడండి ఎంతమంది లైక్ చేశారు. నేను పెట్టిన ఈ కామెంట్కి 1078 మంది, అంటే 1100 మంది దాకా ఇది ఆల్రెడీ ఇది చూసి లైక్ చేశారు. దీనికి రిప్లైస్ కూడా ఉన్నాయి. అంటే నేను పెట్టినది ఇది చదువుతున్నారు కామెంట్ కొంతమంది, చదువుతున్నారు, ఇది వింటున్నారు, విని కూడా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అనమాట. మీరు మీ హస్బెండ్ ఇలా విడిపోతున్నారు, మీరే ఇది స్టోరీ మీదే, మీ సబ్స్క్రైబర్ది కాదు మీదే అన్నట్టుగా కామెంట్స్ అనేవి పెట్టేస్తున్నారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. మీరు విడిపోతున్నారు, మీరు మంచి డెసిషన్ తీసుకున్నారు, మీ హస్బెండ్ అలాంటి వారా ఇలాంటి వారా అని చెప్పేసి ఎప్పుడు విడిపోతున్నారు ఏంటి ఇదంతా కూడా కొంతమంది అయితే వల్గర్గా కూడా పెడుతున్నారండి. నేను ఆ కామెంట్స్ చూపించవచ్చు మీకు, ఇన్ని కామెంట్స్ ఉన్నాయి, నేను చూపించవచ్చు వల్గర్ కామెంట్స్ కూడా, బట్ నేను చూపించాలనుకోవట్లేదండి. అండ్ నేను ఇక్కడ ఇంత క్లారిటీగా చెప్తున్నా సరే ఇది మీ స్టోరీ అని ఎలా అనేస్తారండి. అసలు ఒక 40 సెకండ్స్ వీడియో కూడా మీరు క్లియర్గా చూడకుండా ఇక్కడ కామెంట్ నాకు అర్థం కావట్లేదు. చిన్న డౌట్ అండి, కామెంట్ పెట్టడానికి వచ్చిన వాళ్ళు కనీసం ఫస్ట్ ఉన్న కామెంట్ చదవరా అండి? నేను పెట్టిన కామెంట్, నేను పిన్ చేసింది కామెంట్ పెట్టడానికి వచ్చిన వాళ్ళు ఇది చూస్తారు కదా, చూసి కూడా పెడుతున్నారు. అంటే ఏం స్ప్రెడ్ చేయాలి. నేను ఇది అందరినీ అనట్లేదండి, కేవలం కొందరిని మాత్రమే. మీరు అడగడం ఒక నిర్ణయంకి వచ్చేయడం తప్పని నేను అనట్లేదు, బట్ ఆ వీడియో సరిగ్గా చూడాలి, నేను పిన్ చేసిన కామెంట్ కూడా చూడాలి. మీరు కామెంట్ పెట్టడానికి వచ్చినప్పుడే కింద ఆల్రెడీ నేను కామెంట్ పెట్టేసి ఉన్నాను కదా ఇది మన సబ్స్క్రైబర్ స్టోరీ అని, నేను అదొక్కటే చెప్పలే వీడియోలో కూడా,
క్లియర్గా చెప్పాను నేను, ఇది మన సబ్స్క్రైబర్ స్టోరీ అండి అని చెప్పినా కూడా నేను సబ్స్క్రైబర్ స్టోరీస్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను, రెగ్యులర్గా ఏమి చేయను. ఇంకా కొంతమంది ఏమని అడుగుతున్నారంటే ఇవి నిజంగా సబ్స్క్రైబర్ స్టోరీస్ అయినా మీరు పుట్టించరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెప్తానండి ఇన్ని స్టోరీస్. ఒక్క విషయం, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా మీకు ఇస్తాను, స్క్రీన్ షాట్ ఇవ్వండి అంటున్నారు, నేను వెతికి మరీ స్క్రీన్ షాట్ తీసాను ఆవిడది. సో అది నేను ఇక్కడ ఇస్తాను, ఇప్పుడు డేట్ కాదు, ఆవిడ నాకు జూన్ స్టార్టింగ్లో అయితే మెసేజ్ చేశారండి. నేను మీకు ఇక్కడ ఇస్తాను, నేను చూశాను, డేట్ గుర్తులేదు. మళ్ళీ ఇప్పటికిప్పుడు ఈ ముందు రోజు వెనక రోజు అనుకోండి నువ్వు కావాలని పెడుతున్నావు అని కూడా అంటారు. అండ్ నేను ఎవరిది కూడా పేర్లు అయితే మెన్షన్ చేయనండి సబ్స్క్రైబర్స్వి, నాకు చాలా స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నేను ఒక 4-5 పెడతారు కదా, వాళ్ళందరివి కూడా నేను ఒక వీడియోలోనే కలిపి కూడా చెప్పేస్తూ ఉంటాను అనమాట. అందరి ప్రాబ్లమ్స్ కూడా ఏంటంటే వాళ్ళు అడుగుతారు, మా ప్రాబ్లమ్స్ ఇలా షేర్ చేయండి, మేము ఇది ఫేస్ చేస్తున్నాం అని అంటారు. అది నువ్వు షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయిపోతుందా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా మారిపోతారా, లేదంటే వాళ్ళ జీవితాలైనా మారిపోతాయని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కనీసం మన కోసం ఒకళ్ళు మాట్లాడుతున్నారు, మన ప్రాబ్లమ్స్ని ఒకళ్ళు మాట్లాడుతున్నారు, మనకు సలహా ఇస్తున్నారు, వింటున్నారు అనే ఒక ధైర్యమైనా ఉంటుంది కదండి. ఏం మారినా మారకపోయినా. నెక్స్ట్ నేను అది పబ్లిక్లో పెడుతున్నాను, వాళ్ళ పేరైతే పెట్టనండి, అది కూడా చెప్తున్నాను.